హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వీడియో ఏంటంటే తమలపాకుల పొడి. ఇది రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో చాలా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వీడియో చూసేద్దాం. తమలపాకులన్నిటినీ నీట్గా కడిగేసి ఒక క్లాత్తో తుడిచేయాలి, తడి లేకుండా. తర్వాత ఇట్లా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, బెల్లం ఒక చిన్న ముక్క, పప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న తమలపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. 30 లీవ్స్ ఇవి. 30 ఆకులు వేసినా కూడా మనకి అంత ఎక్కువ ఏం రాదు. ఆకులు ఫ్రై అయ్యేకొద్ది చాలా కొంచెం అయిపోతుంది. ఇప్పుడు ఆకులు ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో ఉద్దిపప్పుని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం చింతపండు. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, మెంతులు కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ధనియాలు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకున్నాము. ఇంక ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఇవి ఇప్పుడు చల్లార్చుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లార్చుకుందాం. అందులోనే ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాం. దీన్ని ఫైన్ పేస్ట్ లాగా, పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం ముక్క, తెల్లగడ్డల్ని యాడ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే తమలపాకుల పొడి ఇంకా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ. తమలపాకు హెల్త్కి చాలా మంచిది. ఈ కూల్ క్లైమేట్కి ఇలాంటి పొడి కానీ తిన్నామంటే జలుబులు అలాంటివి రాకుండా ఉంటాయి.